జూన్ 17, 2025 మంగళవారం. ఇంకీరోజు మనం మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమి అనేది వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకునే ముందు నేను నంగాల్ ఏం జరిగింది, అలాగే మొలకల్చెరువు మార్కెట్ ఏం జరిగింది ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వినేసి ఉంటే, నేను ఎవరైనా చూడకపోయినా అంటే చూడకుండా ఉంటారు కదా, వాళ్ళు మాత్రం చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూస్తేనే మీకంటూ కొంచెం క్లారిటీ వస్తుంది. సో నేను ఏం చెప్తానని మీకు కూడా అర్థమవుతుంది. సో మీరు స్కిప్ చేసుకుంటా పోయినారనుకో, నథింగ్ యూ విల్ గెట్, ఏం అర్థం కాదు. మళ్ళీ ముందే చెప్తా ఉన్నాను. ఇంకా ఫస్ట్ మొలకల్చెరువు మాట్లాడుకున్న తర్వాత అంగళ్ళు మాట్లాడుకుందాం. మొలకల్చెరువు మార్కెట్ నేను సూపర్ టాప్ 540 రూపాయలు సూపర్ టాప్ వచ్చేసి, మార్కెట్ యావరేజ్గా ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంతా 400 ఇంకా 500 రూపాయల వరకు ఎక్స్పోర్ట్ క్వాలిటీ అయితే జరిగింది. మీడియాలంతా 300 ఇంకా 3, 10, 20, 30, 40, 50, 400 రూపాయల వరకు మీడియాలు నిన్న మొలకల్చెరువు వచ్చేసి, ఇక సూపర్ టాప్ 540 రూపాయలు. ఇంకా అలాగే అంగళ్ళ విషయం మాట్లాడుకోవాలి. అంగల్ మార్కెట్ అంతా యావరేజ్గా తీసుకున్నా కూడా 550 రూపాయల లోపలే, 550, 600 రూపాయల లోపల నేను అంగల్ మార్కెట్ అయితే జరిగింది. ఒక్కొక్క మండీలో ఒక్కొక్క విధంగా, సూపర్ టాప్లో ఒక్కొక్క మండీలో 2 లాట్లు వచ్చేసి 700 రూపాయలు అయితే పడ్డది, 2-3 లాట్లు వచ్చేసి 700 రూపాయలు. మన తర్వాత యావరేజ్గా అంతా తీసుకున్నా కూడా 600, 550 రూపాయల లోపలే నిన్న మన అంగళ్ళ మార్కెట్ వచ్చేసి. మీకు ఆల్రెడీ లైవ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసి ఉంటాను. ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మనం ముందుగా భాగ్యలక్ష్మి మండి వైపు మాట్లాడుకున్నట్టే, ఈ లైన్లో దిగుమతి నిండు మాత్రం ఈరోజు కూడా తక్కువగానే దిగుమతులు వచ్చాయి. అలాగే టీవీఎస్ మండి లైన్ మాట్లాడుకున్నా కూడా ఈ లైన్లో కూడా ఒక 5% అయితే పెరిగింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి అయితే ఒక 10% తక్కువే కాయ వచ్చేసి, ఎంటితో పోల్చుకుంటే 10% తగ్గింది దిగుమతి వచ్చేసి. తర్వాత ఏమన్నా అంటే 6 గంటల 19 నిమిషాలు అయితే ప్రస్తుతానికి అయితే అవుతుంది. ఈ తర్వాత ఏమన్నా స్టాక్ వస్తే చెప్పలేము. ప్రస్తుతానికి అయితే దిగుమతి తగ్గింది మన మదనపల్లి మార్కెట్కి వచ్చేసి. ఏమన్నా 6 గంటల 20 నిమిషాల తర్వాత ఏమన్నా స్టాక్ వస్తే చెప్పలేము. ఎవరికన్నా తక్షణందుగా భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. సో కళ్యాణదుర్గం కానివ్వండి, ధర్మవరం, అలాగే అనంతపూర్, ఏ ఏరియాకైనా ఆర్టీసీ సర్వీసెస్ అయితే, కార్గో సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరన్నా బుకింగ్ చేసుకోవాలనుకుంటే మీరు ఈజీగా కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు.